20 ఏళ్ల పాటు గుంటూరు ఈస్ట్లోని తెలుగుదేశం పార్టీ గెలవపోవటానికి కారణాలు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో గతంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి. అంటే లాల్జాన్ బాషా లాంటి హేమాహేమీలు ఉన్న ఈ నియోజకవర్గంలో ఎందుకు నాయకత్వం లోపం వచ్చిందంటే, ఆయన పనికి రాడని చెప్పేశారు. వాళ్ళ కుటుంబం అంతా గంజాయిగా గుట్కా బ్యాచ్ అయిపోయారు. నజీర్ రాకతోనే ఇంకా తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలోని నాయకుని ఎత్తుక్కునే పరిస్థితి లేకుండా పోయిందంటారా? 100% వ్యతిరేకులు ఉంటారు, ఆస్పిరెంట్స్ ఉంటారు. నాకు వ్యతిరేకం కాదు, వాళ్ళు కావాలనుకుంటారు అంతవరకు. భారతీయ జనతా పార్టీ ప్రధానంగా కేంద్రంలో తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, యూసీసీ లాంటి బిల్లులు కూడా తీసుకొచ్చింది. దీన్ని మైనార్టీలు, ప్రధానంగా ముస్లిం మైనార్టీలు వ్యతిరేకిస్తున్నారు. ఆ ఎఫెక్ట్ గుంటూరు ఈస్ట్లో ఏ విధంగా ఉంది? ప్రాణం పోయినా సరే మేము అటువంటి అడుగు కలిపే ప్రయత్నం చేయము. ఈ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మైనారిటీ నేతకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఇది కొంత పార్టీకి మైనస్గా మీరు అనుకోవచ్చు కదా? అంటే ఎప్పటికప్పుడు ట్రెండింగ్ ఏదైనా కొత్త క్యాండిడేట్ వచ్చినప్పుడు వాళ్ళ వైపు ప్రజలు మొగ్గు చూపించడం, ఆ పార్టీ ఇచ్చినటువంటి ఆకర్షణ. పదే పదే ఒక ఎమ్మెల్యేను పట్టుకుని గుట్కా ముస్తఫా అంటూ ఎందుకు నజీర్ కామెంట్ చేస్తున్నారు? అనేక విధాలుగా ముస్లిం మైనారిటీలకు ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని పక్కదోవ పట్టించి. మీద ఎన్ని కేసులు పెట్టారు? అమ్మిరెడ్డి గారిని అడగండి, ఆయన చెప్తాడు. నసీర్ని అడిగి ఎస్పీ అమ్మిరెడ్డి గారు. ప్రజా పోరాటాలకు సంబంధించి 5 ఏళ్ల పాటు నజీర్ ఈ నియోజకవర్గంలోని పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారా? 100% సక్సెస్ అయ్యారు. ఇంత బాగా కష్టపడి ప్రజా పోరాటాలు చేసిన నజీర్ టికెట్ కోసం ఎందుకు అంత కష్టపడాల్సి? అదే చెప్తున్నాను, ఆయన పనికి రాడని చెప్పి ప్రజలు నిర్ధారించారు కాబట్టి ఏదో ఒక కొత్త ప్రయత్నం.